నమస్తే. జూబ్లీస్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం తర్వాత ఆ కాన్స్టిట్యున్సీ ఉప ఎన్నికపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇక జూబ్లీస్ ఎన్నిక అనేది అనివార్యంగా మారిపోయింది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో అనేది పక్కన పెడితే పోటీ కోసం మాత్రం ఆశావాలు అన్ని ప్రధాన పార్టీల్లో వాళ్ళ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక అధికార పార్టీలో సహజంగా పోటీ ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో మాత్రము పోటీ రోజుకొక పేరు కనిపిస్తూ ఉంది. నేనే బరిలో ఉన్నాను, నాకే టికెట్ కావాలని కూడా ఒక్కొక్కరుగా నేరుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దీంతో ఇక అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వానికి కూడా ఈ అంశం తలనొప్పిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా నోరు జారొద్దు, నేనే పోటీలో ఉన్నానని కూడా డిక్లేర్ చేసుకోవద్దు. అధిష్టానం నిర్ణయిస్తుంది, అభ్యర్థుల పేర్లు తీసుకుంటాము, అది స్క్రూటినీ జరుగుతుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంటుందో సర్వే జరుగుతుంది, అనంతరం మాత్రమే అభ్యర్థిని మేము ప్రకటిస్తాం. అప్పలోపు నేనే పోటీలో ఉన్నాను అని కూడా ఎక్కడ మాట్లాడొద్దు, ఎన్నికపై ఎక్కువగా మాట్లాడకపోతే మంచిదని కూడా పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే మాత్రం స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇక అభ్యర్థుల విషయానికి వస్తే మాత్రం చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఆ వినిపించిన పేరులో ముందుగా అజారుద్దీన్ గారి గురించి మాట్లాడదాం. అజారుద్దీన్ గారు కాంగ్రెస్ సీనియర్ నేత, అలాగే లాస్ట్ టైం జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. సుమారు 60,000 పైన ఓట్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో నేను పోటీలో ఉన్నాను, నాకు టికెట్ కావాలి, మైనారిటీ సామాజిక వర్గం ఇక్కడ ఎక్కువగా ఉంది, నేను టికెట్ ఇస్తే ఇక్కడ గెలుస్తాను, తద్వారా అధిష్టానానికి నేను గిఫ్ట్ ఇస్తానని కూడా ఆయన అంటున్నారు. ఇది అజారుద్దీన్ గారి యొక్క వాదన. మరోవైపు ఇక్కడ నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్లో ఉన్నారు. నవీన్ యాదవ్ గత ఎన్నికల్లో చాలాసార్లు కూడా పోటీ చేసి తనకంటూ కూడా ఒక ఓటు బ్యాంకు కూడా ఉంది. ఈ నేపథ్యంలో నాకు టికెట్ ఇస్తే ఈసారి నేను గెలుస్తాను, టికెట్ కావాలని కూడా ఆయన ఇంటర్నల్గా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. మరోవైపు నాంపల్లి కాన్స్టిట్యున్సీ నుండి పోటీ చేసిన కాంగ్రెస్ సంబంధించిన ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ కూడా నాకు అవకాశం ఇవ్వండి, ఈసారి ఇక్కడ ఎలాగూ నాంపల్లిలో ఇక్కడ ఎంఐఎం ఎమ్మెల్యే ఉన్నాడు, మళ్ళీ ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ రెండు కూడా కలిసి ఉన్న నేపథ్యంలో నాకు అక్కడికి పంపిస్తే ఇక్కడ ఎంఐఎం ఎమ్మెల్యేకు ఇబ్బంది ఉండదు, నాకు కూడా ఒక దారి క్లియర్ అయినట్టు ఉంటుంది, నాకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది, తద్వారా నాకు అవకాశం కల్పిస్తే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎన్నికల్లో మాత్రం నేను గెలుస్తాను, అవకాశం కావాలని కూడా ఆయన మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతున్నారు. ఇదే నేపథ్యంలో మరోవైపు పీజేఆర్ కూతురు విజయారెడ్డి అయితే మాత్రం నేరుగా ఎక్కడ డైరెక్ట్ మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇంటర్నల్గా తన లాబింగ్ తను చేస్తూ, మా నాన్నకు ఇక్కడ ఒక పాపులారిటీ ఉంది, గతంలో ఇక్కడ మాకు ఈ జూబ్లీహిల్స్ కానీ ఖైరతాబాద్లో కూడా మాకు అభిమానులు ఉన్నారు, మాకు క్యాడర్ ఉంది, మాకు అభిమానం ఉంది, మా నాన్న వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి, ఈసారి గెలుస్తానని కూడా ఆమె చెప్తుంది. దిశ టీవీతో మాట్లాడే క్రమంలో కూడా మీరు బరిలో ఉన్నారా అని అడిగినప్పుడైతే మాత్రం నేను లేను అని చెప్పలేదు, అధిష్టానం నిర్ణయిస్తే పోటీ చేయడానికి నేను సిద్ధమే, ఎవరు పోటీ ఎవరిని నిర్ణయించినా కానీ వారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధమే అంటూ కూడా ఆమె చాలా చాకచక్యంగా మాట్లాడారు. అంటే నేను పోటీలో ఉన్నాను, ఎవరినైనా నా ప్లేస్లో ఇంకొకరికి అవకాశం ఇచ్చినా కానీ వాళ్ళకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను అన్న సంకేతాలు అయితే ఆమె ఇచ్చింది. ఇక 3-4 పేర్లు వినిపిస్తున్నాయి. మీతో మాట్లాడుతున్న క్రమాన్ని అంటే రోజుకొక పేరు అయితే బయటకు వస్తుంది. ఇదే సందర్భంలో సీఎంకు అత్యంత సన్నిహితుడైన ఖురేషి పేరు కూడా వినిపిస్తుంది. ఆయన మరి ఫహీం ఖురేషి పేరు వినిపిస్తుంది. మరి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ అప్పుడు జిహెచ్ఎంసీ అధికారంలో ఉన్నప్పుడు మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ ఇప్పుడు టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా మొన్ననే నియామకమయ్యారు. నాకు అవకాశం కల్పించాలి, నాకంటూ ఇక్కడ ఎట్లా ఉంటుందో తెలుసు, నేను గతంలో మేయర్గా పనిచేశాను, నాకంటూ ఇక్కడ గుర్తింపు ఉంది, ఓటు బ్యాంక్ కూడా ఉంది, నేను గెలుస్తానని కూడా ఆయన ప్రయత్నాలు ఆయన చేసినట్టు తెలుస్తోంది. ఇలా 1, 2, 3 కాదు, రోజుకొక పేరుతో వినిపిస్తుంది. ఖమ్మం నుండి కూడా జావేద్ పేరు కూడా వినిపిస్తుంది. ఖమ్మంలో ఆల్రెడీ నిండిపోయింది, నాకు మొత్తం అక్కడ నిండిపోవడంతో అక్కడ అవకాశం లేకుండా అయిపోయింది, మా మైనారిటీ సామాజిక వర్గం ఉంది కాబట్టి నాకు ఇక్కడ అవకాశం కల్పిస్తే బాగుంటుందని కూడా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. అంటే పేర్లు విపరీతంగా రోజుకొక పేరు వినిపిస్తూ ఉంది. అధిష్టానానికి వాళ్ళ స్థాయిలో లాబింగ్ చేసుకుంటున్నారు, రాష్ట్ర నాయకత్వానికి వాళ్ళ స్థాయిలో వాళ్ళు వినతి పత్రాలు ఇస్తున్నారు, ఇటు మంత్రుల్ని కలుస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు కలుస్తున్నారు. ఈ సందర్భంలో మైనారిటీ సామాజిక వర్గం గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ కాన్స్టిట్యున్సీలో 4 లక్షల పైగా ఓటర్లు ఉంటే ఇక్కడ మెజారిటీ ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది మైనారిటీ ఓటర్లు, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి ముస్లిం అభ్యర్థికి ఇస్తే మేము గెలుస్తామని కూడా అజారుద్దీన్
ఒక ఆలోచన, దాంతోపాటు మిగతా మనం మాట్లాడుకున్న అందరికీ ఒక ఆలోచన. మరోవైపు మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఈసారి మైనార్టీలకు అవకాశం కావాలని కూడా గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది. మంత్రివర్గంలో ఒక్క మైనార్టీ కూడా లేరు. ఇక్కడ నుండి ఎమ్మెల్యే గెలిస్తే జిహెచ్ఎంసీ నుండి గెలిచిన రెండో ఎమ్మెల్యేగా రికార్డు కొట్టవచ్చు. తద్వారా మంత్రివర్గ విస్తరణలో భాగంగా మైనార్టీలకు అవకాశం దొరికే అవకాశం ఉంది. తద్వారా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిస్తే మాత్రం మంత్రి కావచ్చు అనేది కూడా మైనార్టీ సంబంధించిన నాయకుల యొక్క ఆలోచన. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అధికార పార్టీ ఎలాగుంది కాబట్టి అన్ని రకాలుగా దన్ను ఉంటుంది. ఇటు సర్వాధికారాలు ఉంటాయి, ఎక్కువ కూడా ఫోకస్ కావడానికి అవకాశం ఉంటుంది, తద్వారా గెలిచే అవకాశం ఉంటుందన్న కోణంలో చాలామంది కూడా యోచిస్తున్నారు. ఇలా మిగతా పార్టీలతో పోలిస్తే మాత్రం తీవ్రమైన పోటీ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. వాళ్ళు కొంతమంది నేరుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, కొంతమంది ఇంటర్నల్గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ లాబింగ్ వాళ్ళు చేసుకుంటూ అయితే పోతున్నారు. ఇదే సందర్భంలో ఎవరు కూడా ఇకపై ఎన్నికల్లో నేను పోటీలో ఉంటాను, నేనే అభ్యర్థిని, ఇక నాకే టికెట్ కన్ఫర్ము, నాకు పోటీ ఎవరు లేరు అనే మాటలు అయితే మాట్లాడొద్దని కూడా టీపీసీసీ అయితే మాత్రం ఇప్పటికే ఒక రకమైన అలర్ట్ అయితే ఆశావాళ్ళకైతే జారీ చేసింది. చూడాలి మరి ఈసారి జరగబోతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వబోతుంది, ఏ సామాజిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది, డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్న మరి ముస్లిం ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ఎలా ముందడుగేస్తుంది, ఇక ఎంఐఎం మరి ఈసారి ఎలాగో ఎంఐఎం పోటీ చేస్తుందా మద్దతు ఇస్తుందా అనేది కూడా ఒక ప్రశ్న ఉంది. సాధారణంగా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను కనుక చూస్తే మాత్రం అధికార పార్టీకి సన్నిహితంగా ఎంఐఎం ఉంది. ఎంఐఎం సహకారం ఉంటే మాత్రం ఖచ్చితంగా అధికార పార్టీకి ఆ అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా గంపెడ ఆశలు అయితే మాత్రం ఆశావాలు పెట్టుకున్నారు. మరి ఎంఐఎం తీరు పట్ల కూడా చూడాలి. మరి ఎంఐఎం పూర్తి స్థాయిలో సహకరిస్తుందా, ఎలా అభ్యర్థిని పెడుతుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్న అయితే ఉంది. ఏదేమైనప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం అభ్యర్థులు మాత్రం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. టికెట్ ఈసారి జూబ్లీహిల్స్ టికెట్ కావాలని కూడా రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అది హైకమాండ్ రూపంలో రాష్ట్ర నాయకత్వం దగ్గర చేస్తున్నారు, ఇటు ముఖ్యమంత్రి అలాగే మంత్రుల దగ్గర వాళ్ళ లాబింగ్ చేస్తున్నారు. ఎలాగైనా ఈసారి టికెట్ కొట్టాలి, గెలవాలనే లక్ష్యంగా అయితే చాలామంది అయితే పెట్టుకున్నారు. ఇలా మొత్తానికి జూబ్లీహిల్స్ సంబంధించిన కాన్స్టిట్యున్సీ ఉప ఎన్నిక విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉంది. ఆశావాళ్ళు రోజుకొక పేరైతే వినిపిస్తుంది. ఎప్పుడు ఎవరి పేరు వినిపిస్తుందో, ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కానంత లిస్ట్ అయితే తయారవుతుంది. చూడాలి మరి అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుంది, ఏ రకంగా ముందడిగేస్తుంది, ఎలాంటి అంశాలను పరిగణలో తీసుకొని అభ్యర్థిని అయితే మాత్రం ప్రకటించబోతుంది అనేది మాత్రం సస్పెన్స్గా ఉంది.